అవును మంగళమా, ఎప్పుడు చూసినా ఈశ్వరమని ఒక్కడ వేస్తాను అసలు కూకునుంటావు. నీకు నానోళ్ళు ఎవరు లేరేంట్రా? ఎందుకు లేరు? పెళ్లి సందల సినిమా టైప్ లా మాది పెద్ద ఫ్యామిలీ. ఆహా, ఒరే మీ నాన్న పేరేంట్రా? గురువారం. మీ అమ్మ పేరు? బుధమ్మ. మీ అన్న? సోమవారం. అక్క చెల్లి? అక్క పేరు ఆదమ్మ, చెల్లి పేరు శుక్రి. గోడ మీద ఉండాల్సిన క్యాలెండర్ మీ పేరులో ఉందేంట్రా? ఈ స్వర్ణ ఆంధ్రదేశంలో మీకు పెట్టుకోవడానికి పేర్లే దొరకలేదా? అయినా నాకు తెలగడుగుతానరా, మీ కొంపలో ఇంకోటి పుట్టుంటే ఇంకేం పేరు పెట్టేవారా మీరా? చెప్పనా? చెప్ప. ఏ పనికి మాలిన మేలుకొండానో పడుకొండానో పెట్టేవాళ్ళం. చంపేస్తాను. నా పేరు విమర్శిస్తావా? మీ పేర్లు మార్చుకొని మర్యాదగా, లేకపోతే నీ పెట్టికి పట్టకి పొద్దున్నే పేకల దాకా సారా తాగుచ్చింది కాక బంగారం అంటే నా బండిని తంటావరా నిన్ను? ఏంట్రా యాట్లు? ఇది కాలనీ అనుకున్నారా, కబడ్డీ కోర్టు అనుకున్నారా? ఆడుకోండిరా, మీ ఇష్టం వచ్చిన ఆటలు ఆడుకోండి. గూటిమిళ్ళు ఆడుకోండి, గాలిపటాలు ఆడుకోండి. ఇలా రాళ్ళుచ్చు కొట్టుకోవడం ఏంట్రా? ఇది ఎవరి తలకైనా తగిలి రక్తం కారితే? నో 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 నో, వెరీ బ్యాడ్. రక్తం కారితేనా? ఏడి కారుతోంది నెత్తురా అత్తరా? హలో నాన్న, నేను శ్వేతని, బెంగళూరు నుంచి. ఎలా ఉన్నావు నాన్న? ఏముందమ్మా, పోస్ట్ మాస్టర్ ఉద్యోగం. వచ్చిన టపాలో నీ ఉత్తరం ఉందో లేదో చూసుకోవటం. ఉంటే ఆనందం, లేకపోతే విచారం. అక్కెలా ఉంది? మీ అక్క మామూలేగా. ఎవరితో మాట్లాడుతున్నావు? మీ చెల్లెలు గారితోనమ్మా. ఏ శ్వేత, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఊటీలోనే ఉన్నావా? నేను ఊటీ నుంచి మొన్ననే వచ్చాను. అలాగా? బాగా జరిగిందా టూరు? ఎప్పుడు వస్తున్నావు నువ్వు? నీ పెళ్లికి. చీచీ, నాకు పెళ్ళేంటి? నాకు అసలు పెళ్ళే వద్దంటుంటే. అయినా నర్మయ్, ఎప్పుడు నీకు పెళ్ళి అవుతుందా, గుండెల మీద కొంపడి దించుకుందామని నేను ఎదురు చూస్తుంటే ఆకతాయితనంగా ఉందా నీకు? ఈ పెళ్ళే జరుగుతుందమ్మా. ఎల్లుండే పెళ్లి చూపులు. ఎలాగైనా ఆ సంబంధాన్ని ఖాయం చేసేస్తాను. నాకు పెళ్ళే ఇష్టం లేదు. అయినా దానికి ఇష్టం లేకపోయినా నేను చేస్తాను. దాంతో ఎలా చేస్తారో నేను చూస్తాను. అసలు నేను ఎలా చేసుకోదో నేను చూస్తాను. అయినా దాన్ని చూడవే, నేను చదువు నేడుస్తుంటే ఈయన పెళ్ళని గోలా. ఎందుకక్క నాన్నని బాధ పెడుతున్నావు? నేనేం బాధ పెట్టడం లేదు, ఆయనే బాధ పెడుతున్నాడు. నాకు ఈ పెళ్లి చేస్తే నన్ను చంపినంత ఒట్టు. మరే అది ఇలా ఎన్ని ఒట్లు పెట్టినా, ఎంత పట్టుబట్టినా ఈ పెళ్లి మాత్రం ఆగదమ్మా. నాకు కూడా ఒకప్పుడు పెళ్లి చూపులు జరిగినాయండి. పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లి కూతురు తల్లిని చూసి పిల్ల బలే ఉందన్నాను, అంతే. ఒక్క పీకుడు పీకి బయటికి నెట్టేశారు. ఆ దెబ్బలు ఎప్పటిదాకా తగల. ఉండండి, కాపీలు తెస్తా. అమ్మాయి మాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే మాస్టర్ గారు అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడం మా అదృష్టం. కరెక్ట్ గా చెప్పారండి. మా అయ్యగారు ఎవరిని చిన్న మాట కూడా అనరండి, పడరండి. అట్టంటే ఆయన కడుపున పుట్టిన అమ్మాయి మీ ఇంటికి కోడలుగా వస్తుందంటే అదంతా మీ అదృష్టం అండి. చాలు చాలు ఊరుకోరా. వాళ్ళు అమ్మాయిని చూడటానికి వచ్చారు కానీ నా సన్మాన సభకి రాలేదు. వాడి మాటలు ఏం పట్టించుకోకండి. కట్నకానుకల విషయం కూడా ఒక్క మాట అనుకుంటే. అవన్నీ మీరు అనుకున్నట్టే చేసేద్దామండి. కాకపోతే మా చుట్టాలందరూ కూడా పరువు మర్యాదలకు విలువనిచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏ లోటు లేకుండా చూస్తే. మీకే లోటు రానివ్వను. ఉన్నంతలో పెళ్లి ఘనంగా జరిపిస్తాను. అది చాలు మాకు. పెళ్లికి ఒప్పుకోవే. ఎలా ఒప్పుకోమంటావే? నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదంటుంటే. నేను మాత్రం ఇష్టం ఉండి చేసుకున్నానే ఏంటి? మా ఆయన ఉద్యోగం జీతం గట్టిగా ఉండబట్టి సరే అన్నాను. నీ సంగతి సర్లేవే, ఎవరి సంగతి అయినా అంతే. మీరా? నేనండి. మీరా అండి? అప్పుడే మర్చిపోయారా? అబ్బే, మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి. బాగున్నారండి? ఆడపిల్ల బాగోగులు ఎంతసేపులేండి. మొన్న మిమ్మల్ని కలిసినప్పుడు బాగానే ఉన్నానండి. ఇంతలో ఏమైందండి? పెళ్లి చేయబోతున్నారండి. అయితే హ్యాపీగా చేసుకోండి. పెళ్ళైతే ఇంకేం హ్యాపీ అండి. మొగుడు కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవటం, ఏమయ్యా అంటే తప్పు. అందుకే చదువు పూర్తకుండా పెళ్లి చేయడం తప్పు అని మా నాన్నకు చెప్పాను. విన్నాడా? చేసేస్తున్నాడు. అబ్బా ఊరుకోవే. ఏంటి ఊరుకునేది? ఆయన మంచోడే, చెప్పచ్చు. నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదండి. మరే అరే అరే మరే అంటే అరే అంటారేంటి? నాకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోతోంది. అబ్బా పదవే. పెళ్లికి వస్తారుగా? వస్తారులేరా? ఏంటన్నా ఆ పిల్ల మళ్ళీ షాక్ ఇచ్చిందా? ఫీజు కొట్టిన ట్యూబ్ లైట్ నిలబడిపోయావు. పాపం అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటరా. ఏం చేద్దామన్నా,
గ్రహచారం గారెలు ఉంటే తినేటానికి కలరా వచ్చిందంట. నాది ఇష్టం లేని పెళ్ళే. నీది ఇష్టం లేని పెళ్ళ? ఒకటే, రెండు ఇష్టం లేని పెళ్ళిళ్ళే. మందులో చేసిన తప్పుకి మందులో తాళి కట్టా. అచ్చు